ఐబొమ్మ రవి. ఇతను హ్యాకర్గా ఉన్నప్పుడు కూడా ఇంత ఫేమస్ అయితే అవ్వలేదు. ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఏ సోషల్ మీడియాలో చూసినా ఇతని గురించి ప్రజల సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఇతనికైతే ఉంది. ఇతను ఏదో తన పర్సనల్ పని మీద ఇండియాకి అయితే రావడం అయితే జరిగింది. అప్పుడు తన వైఫ్ ద్వారా పట్టుకున్నామని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కానీ పోలీసులు అయితే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి హ్యాకర్స్ ద్వారా అతన్ని అయితే పట్టుకోవడం జరిగిందని చెబుతున్నారు. కానీ ఇందులో ఏ నిజం ఉందో తెలీదు. ఎంతోమంది స్మగ్లర్స్ అయితే పట్టుకోలేకపోతున్నారు. కానీ ఇతన్ని అయితే పట్టుకున్నాడు. ఇతను ఏం చేశాడు? పెద్ద పెద్ద స్మగ్లింగ్ చేశాడా? ఏదో మూవీ రిలీజ్ అవుతానంటే ఆ మూవీ అయితే వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతూ ఉంది. ఇతను ఒకడే పెడతానాడా? వేరే వెబ్సైట్లు అయితే రన్ అవ్వడం లేదా? ఇతను ఏదో మీకు ఛాలెంజ్ విసిరాడని ఆ ఛాలెంజ్ని మీరు సీరియస్గా తీసుకొని పట్టుకోవడం అయితే జరిగింది. కానీ ఒక్క వెబ్సైట్ ఆగడం ద్వారా ఏది నష్టం లేదు. ఇంకా చాలా వెబ్సైట్లు అయితే ఉన్నారు. ఇందులో అయితే మూవీస్ అయితే చూస్తారు. అన్నిటిని అయితే ఫస్ట్ వెబ్సైట్ అనేది బ్యాన్ చేసేయండి. అందరూ థియేటర్కి వెళ్ళి అప్పుడు సినిమా చూస్తారు. అప్పుడు దాకా ఇవి అయితే రన్ అవుతూనే ఉంటాయి. ఇవి మాత్రం ఆగవు.